ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి సంస్కృతిలోనూ పర్వతాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అవి ఆకాశాన్నంటే శిఖరాలైనా, ప్రశాంతంగా ఉండే కొండలైనా సరే, వాటిని ఎందుకో చాలా పవిత్రంగా చూస్తాం. అసలు ఈ నమ్మకం వెనుక ఉన్న కారణాలేంటి? ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. ఇదంతా ఒకే ఒక ప్రశ్నతో మొదలవుతుంది. ఇంతకీ ఈ భారీ పర్వతాలు మన పూర్వీకుల ఆలోచనలని, వాళ్ళ ఆధ్యాత్మికతని అంతలా ఎలా ఆకట్టుకున్నాయి? పదండి, దీని వెనకున్న కారణాల్ని కొంచెం లోతుగా చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అసలు మనం పైకి ఎందుకు చూస్తాం? పర్వతాల్నే చూడగానే మనలో కలిగే ఆ ఆశ్చర్యం, ఆ ఫీలింగ్ వెనుకున్న అసలు రహస్యం వాటి ఎత్తులోనే దాగి ఉంది. అంటే మన రోజువారీ లైఫ్ చూస్తే అదో పెద్ద గందరగోళం గదా. కాని పర్వతాలు, అవి వీటన్నింటికీ అతీతంగా చాలా ప్రశాంతంగా, స్థిరంగా నిలబడి ఉంటాయి. అవి మనల్ని మన రొటీన్ జీవితం నుంచి బయటకు లాగి ఏదో ఉన్నతమైన దానివైపు చూడమని ప్రోత్సహిస్తున్నట్టు అనిపిస్తాయి. ఈ నమ్మకం వెనుక ముఖ్యంగా 3 కారణాలున్నాయన్నమాట. మొదటిది శాశ్వతత్వం. చూడండి, మనుషులొస్తారు పోతారు, రాజ్యాలు కూలిపోతాయి, కాని పర్వతాలు మాత్రం అలాగే ఉంటాయి. ఇక రెండోది ఉన్నతి. అంటే అవి భూమిని ఆకాశాన్ని కలిపే ఒక వంతెనలా కనిపిస్తాయి. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, దైవిక సామీప్యత. సింపుల్గా చెప్పారంటే ఆకాశానికి దగ్గరగా ఉంటాయి కాబట్టి దేవుళ్ళు అక్కడే ఉంటారని నమ్మేవారు. సరే, ఇప్పుడు మనం అసలు విషయంలోకి వద్దాం. పర్వతాలు కేవలం పవిత్రమైనవే కాదు, అవి ఏకంగా దేవతల ఇళ్లుగా ఎలా మారాయో చూద్దాం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ నమ్మకం ఒక్కచోట కాదు, ప్రపంచం మొత్తం ఉంది. పర్వతాలు కేవలం దైవిక శక్తికి చిహ్నాలు కాదు, అవే దేవుళ్ల నివాసాలు. ఈ ఒక్క ఆలోచనే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కథలకు, పురాణాలకు పునాది వేసింది. ఈ నమూనాని మనం ప్రపంచమంతా చూడొచ్చు. ఉదాహరణకి గ్రీకు పురాణాల్లోకి వెళ్తే ఒలంపస్ పర్వతం, వాళ్ళ దేవతలందరి ఇల్లు అదే. మన దగ్గరకొస్తే హిందూ, బౌద్ధ, జైన మతాలలో కైలాసపర్వతం లేదా మేరుపర్వతం, ఇవి కేవలం దేవుళ్ళుండే ఇళ్ళు మాత్రమే కాదు, ఏకంగా విశ్వానికి కేంద్రబిందువులు. అంటే భూమిని, స్వర్గాన్ని కలిపే ఒక గేట్వే లాంటివన్నమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. పర్వతాలు మనుషుల ప్రపంచాన్ని, దేవుళ్ల ప్రపంచాన్ని కలిపే ఒక బ్రిడ్జ్లా ఎలా పనిచేశాయో చూద్దాం. అవి జస్ట్ నివాసాలు కాదండి, అక్కడ పెద్ద పెద్ద సంభాషణలు, మార్పులు జరిగాయి. ఉదాహరణకు అబ్రామిక్ మతాల్ని తీసుకుంటే సినాయి పర్వతం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇక్కడే మోషేకి దేవుడు ఆ 10 ఆజ్ఞలిచ్చింది. ఆలోచించండి, అది మనుషులకి దేవుడికి మధ్య జరిగిన ఒక చారిత్రాత్మక సంభాషణ. ఆ పర్వత శిఖరం దైవిక జ్ఞానాన్ని అందుకునే ఒక పవిత్ర వేదికగా మారిపోయింది. దీనికి కాస్త భిన్నంగా అరరత్ పర్వతాన్ని చూద్దాం. ఇది కూడా అదే సంప్రదాయంలో చాలా ముఖ్యమైనదే. మనందరికీ తెలిసిన కథ, ఆ పెద్ద జలప్రలయం తర్వాత నోవా ఓడ వచ్చి ఆగింది ఇక్కడే. సో అరరత్ పర్వతం అనేది ఒక వినాశనం తర్వాత మళ్లీ మొదలయ్యే కొత్త జీవితానికి, ఆశకు ఒక పవర్ఫుల్ సింబల్గా నిలిచింది. సరే, ఇప్పటిదాకా మనం పర్వతాలని పవిత్రమైన ప్రదేశాలుగా చూశాంగదా. కాని కొన్ని సంస్కృతులు ఇంకో అడుగు ముందుకేశాయి. వాళ్లు పర్వతాలని కేవలం రాళ్ళూ రప్పలుగా చూడ్లేదు, ఏకంగా ప్రాణమున్న శక్తులుగా భావించారు. ఈ ఆలోచన వినడానికే చాలా పవర్ఫుల్గా ఉంది గదూ. పర్వతాలు కేవలం నిర్జీవమైన ప్రదేశాలు కాదు, వాటికొక వ్యక్తిత్వం, శక్తి, ఒక ఉద్దేశ్యం అన్నీ ఉన్నాయని నమ్మారు. అందుకే వాటిని గౌరవించాలి, పూజించాలి, కొన్నిసార్లు వాటికి భయపడాలి కూడా. ఈ ఆలోచనకు అమెరికా ఖండాలలో కొన్ని అద్భుతమైన ఉదాహరణలు కనిపిస్తాయి. పెరూలోని యాండీస్ పర్వతాలలో అక్కడి వాళ్లు పర్వత శిఖరాలని ఆపులు అని పిలుస్తారు. అంటే అవి వాళ్లను కాపాడే, నీళ్లు ఇచ్చే పెద్ద పెద్ద ఆత్మలన్నమాట. అలాగే మెసో అమెరికాలో కూడా అక్కడి పాత సంస్కృతులు తమ పర్వతాలని ప్రాణమున్న దేవుళ్లుగా పూజించాయి. రైట్, ఇప్పటిదాకా మనం చూసిన పాయింట్స్ అన్నింటినీ ఒకసారి కలుపుదాం. ఈ వేర్వేరు నమ్మకాలన్నీ చివరికి ఒకే చోట ఎలా కలుస్తున్నాయో చూద్దాం. సో ఫైనల్గా అసలు పాయింట్ ఏంటంటే, మన జీవితం ఎప్పుడూ అనిశ్చితితో, మార్పులతో నిండి ఉంటుంది. ఈ గందరగోళం మధ్యలో పర్వతాలు మనకొక స్థిరమైన ఆధారాన్ని, ఒక యాంకర్ని ఇస్తాయి. అవి శాశ్వతత్వానికి, ఉన్నతమైన ఆశయాలకు, దైవత్వానికి, వీటన్నిటికీ ఒక సింబల్గా నిలుస్తాయి. సో మనం ఈ విశ్లేషణలో ఏం తెలుసుకున్నామో ఒక్కసారి క్విక్గా చూద్దాం. పర్వతాలు దేవుళ్లకు ఇల్లుగా, మనిషికి దేవుడికి మధ్య ఒక వారధిగా, కొన్నిసార్లు అవే స్వయంగా జీవమున్న దేవతలుగా ఉన్నాయి.
అన్నింటికంటే ముఖ్యంగా నిరంతరం మారిపోయే ఈ ప్రపంచంలో అవి స్థిరత్వానికి, ఒక అర్థానికి శక్తివంతమైన చిహ్నాలుగా నిలుస్తున్నాయి. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. మన పూర్వీకులకు పర్వతాలు ఒక భౌతిక, ఆధ్యాత్మిక ఆధారం. మరి ఈ ఆధునిక, వేగవంతమైన ప్రపంచంలో మనకు అలాంటి స్థిరత్వాన్ని, స్ఫూర్తిని ఇచ్చేవి ఏంటి? ఆలోచించండి. ఈరోజు మన జీవితాలకు అర్థాన్నిచ్చే మన పర్వతాలు ఏవి?